ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మంటపంలో క్రతువు నిర్వహించారు. అర్చకులు స్వామివారి కళ్యాణానికి వేలాదిగా శివభక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నిన్నటి రోజు ఆరంభమయ్యాయి. ఈరోజు రెండవ రోజు స్వామివారికి ఉదయమే హోమ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ధ్వజారోహణము, తర్వాత ఎదుర్కోళ్ల కార్యక్రమము చేసి స్వామివారి యొక్క వరపూజ అనంతరము ఇక్కడ అభిజిత్ ముహూర్తాన దివ్యమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చారు. ఎందుకంటే జగత్ కళ్యాణకర్త స్వామివారు కాబట్టి స్వామివారికి కళ్యాణం చేస్తే మొత్తం లోకమంతా కూడా కళ్యాణం అందరికి శుభం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కళ్యాణ మహోత్సవానికి చేయడం జరిగింది. సాయంకాల వేళ బలిహరణ కార్యక్రమం ఉంటుంది. ఈ 2 రోజులు. రేపటి రోజున సదస్యము, ఎల్లుండి రథోత్సవ కార్యక్రమము, 5వ రోజైనటువంటి 13వ తారీఖు నాడు ఉదయము త్రిశూల యాత్ర, అవబృత స్నానము, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. సాయంకాల వేళ ఏకాదశ ఆభరణములతోటి స్వామివారి యొక్క ఏకాంత సేవతోటి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ కళ్యాణోత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప కలిగి సమస్త బాధలన్నీ కూడా తొలగిపోయి సమస్త కోరికలు తీరి పునరావృతరైతే శాశ్వత శివ సాయుధ్య స్థితి వాళ్ళందరికీ కూడా కలుగుతుంది. ఓం స్వస్తి. మన శివపార్వతుల కళ్యాణము ఈరోజు చాలా వైభవంగా జరగడం జరిగింది. శివరాత్రి తర్వాత వచ్చేటువంటి కామని దహనం తర్వాత ఈ శివరాత్రి శివ కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది.